హాయ్ గాయస్, దిస్ ఇస్ రామ్. మీరు చూస్తున్నారు ram.com. ఈరోజు బిగ్ బాస్ న్యూస్లోకి వెళ్తే నామినేషన్ తర్వాత అయ్యే బేసిక్ సినారియో అరవడాలు అరవడాలు రీజన్స్ చెప్పడాలు ఇవన్నీ బేసిక్ కామన్గా ఉంటాయి. కానీ నిన్న రీతు గారు కొంచెం ఎక్కువ ఏడ్చారు. ఏడ్చి ఎలా అయిపోయిందంటే ఆ ఏడుపుకి ఇంపాక్ట్ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఒకసారి ఏడిస్తే అది బాగుంటుంది. ఇక్కడ ఎక్కువసార్లు ఏడ్చి అంటే సింపతి కోసం అన్నట్టు ఏదో అలా ఎక్కువ ఏడుస్తుంటే ఏమవుతుందంటే కొంచెం బోర్ కొడుతుంది. ఎందుకు ఏం 10 సార్లు ఏడుస్తుంది అన్నట్టు. ఈవెన్ లాస్ట్ సీజన్లో కూడా కొంతమందిగా ఏడ్చేవాళ్ళు కాబట్టి. సో పవన్ బాధ వచ్చి బయట నుంచి నీ తప్పేం లేదు, అంతా సంజన గారిదే తప్పు, నువ్వు బయటికి రా, ఏడవద్దు ఆమె అలా మాట్లాడుండొద్దు అని బతిమాలుతుంటే మనకు కూడా చూసి చిరాకేస్తుంది. ఈవెన్ సంజన గారు కూడా కొంచెం మాస్ ఎలివేషన్ పడినట్టు నేను ఇలానే ఉంటా అన్నట్టు ఆమె కొంచెం స్ట్రాంగ్గా నించొద్ది. అంటే ఆమె చేసిన తప్పు కాదన్నట్టు. యాక్చువల్గా పవన్ సంజన గారు ఒక డిస్కషన్లో ఉంటుంది, పతివర్త శిరోమణి సంథింగ్ ఏదో ఆమె అన్నది. సో దట్ బిఫోర్ ఆల్రెడీ రీతు ఇలాంటి వర్డ్ వాడిందేమో అని అంటే మనకి ఎడిట్లో తీస్తారేమో అనిపించింది. కాబట్టి మేబీ నిన్న ఆమె అంత ఫైర్ అవడంలో కొంచెం రీజన్ ఉంటుందేమో అన్న థాట్ అయితే ఉండింది. నెక్స్ట్ భరణి గారు చాలా ఫీల్ అయ్యారు, నేను ఇంక హౌస్లో ఉండడం దేనికి అన్నట్టు. ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ దాంట్లో కూడా ఆయన గెలవలేకపోవడం, సో ఉండి ఎందుకు ఉపయోగం అన్నట్టు ఆయన కొంచెం బాధపడ్డారు. దానికి సుమన్ శెట్టి వీళ్ళందరూ వచ్చి మోటివేషన్ కూడా చేశారు, అది బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే భరణి గారు ఎప్పుడో సెకండ్ వీక్లో క్యాప్టెన్స్ అవ్వాల్సిన ఆయన ఇప్పటిదాకా అవ్వలేదు. సో దట్ ఆ పెయిన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ అందుకనే టికెట్ టు ఫైనల్లో చూసుకోవచ్చు అన్నట్టు వీళ్ళు కొంచెం మోటివేట్ చేస్తారు. సో చూడాలి అండ్ నెక్స్ట్ వీక్ ఎట్లా చేస్తాడు ఏంటి కదా అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ram.com.